ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కదా వారికి ఆరాధనలో సహాయం చేశారు. దేవా మీకు స్తోత్రాలు, మీ గొప్పదనాన్ని మేము విన్నాం. మీరు మా పట్ల ఏమి చేశారో కూడా మేము విన్నాం. తండ్రి, మరి కొన్ని విషయాలైనా మరి మేము ఆరాధనలో చేయబెట్టుకు ప్రభా కావలసినటువంటి మాటలు వినిపించి మమ్మల్ని మేము సరి చేసుకున్నలో చేయడానికి మీరు కృపను అర్పించమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగా కొన్ని గుడులు చేయడానికి కావలసినటువంటి మాటలు విందాం. ఒక భక్తుల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఆయన పేరు కాలేబు. కాలేబు అనే మాటను మనం చాలాసార్లు విన్నాము. మరి కాలేబు చాలా భక్తిపరుడు, విశ్వాసపరైనటువంటి వాడు, నీతిమంతుడు. మరి ఇలాంటి వ్యక్తిని మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి ఈ యొక్క కాలేబు ఎవరి కుమారుడు అంటే యెఫున్నె కుమారుడు. కాలేబు అనగా సమర్థుడు, ధైర్యవంతుడు అని అర్థాన్ని ఇస్తారు. మరి ఎందుకు ఈ యొక్క కాలేబుల గురించి మనం నేర్చుకుంటున్నామంటే, ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుంచి విడిపించిన తర్వాత మరి వారందరూ కూడా కనాను దేశంలోనికి రావాలన్నారు. కనాను దేశంలో అంటే బానిసత్వంలో నుంచి విడిపించి మోసే నాయకత్వంలో ఆ యొక్క కనాను దేశానికి వాళ్ళు వస్తున్నారు. వస్తున్నటువంటి క్రమంలో వారు ఒక చోట ఆగారు. ఒక చోట ఆగిపోయారు. ఇక కనాను దేశానికి వెళ్ళాలి. మరి వెళ్ళడానికి ముందుగా మీరు దాన్ని ఒకసారి మీరు చూసి రండి అన్నాడు. ఆ కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను, ఎందుకంటే వాగ్దాన దేశాన్ని నేను మరి ఈ యొక్క కనాను దేశాన్ని వెళ్ళడానికి ముందుగా మీరు చూసి రావాలి. చూడడానికి కూడా ఎవరు పడితే వారు వెళ్ళడానికి వీలు లేదు. మరి ఇశ్రాయేలు ఎంతమంది అంటే 12 గోత్రాల వారు ఉన్నారు. ఆ 12 గోత్రాల వారిలో నుంచి 12 మంది ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కరు బయలుదేరి వెళ్ళాలి. అందులో ప్రధానుడు, పెద్ద కొడుకు మాత్రమే, ప్రధానమైన కుమారుడు మాత్రమే వెళ్ళి రావాలన్నమాట. చూడండి, ఎందుకంటే ఆ యొక్క కనాను దేశాన్ని వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే మీరు వెళ్ళాలి. ఆ వెళ్ళడంలో కూడా అందరూ వెళ్ళడానికి వీల్లేదు, చూసి రావడానికి. మరి ఎవరెవరు వెళ్ళాలి అని అంటే, మరి సంఖ్యాకాండము 13వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తాం. ఒక 2-3 వచనాలు చదువుదాం.
సంఖ్యాకాండము. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను. చాలా ఇక్కడ మనం చూస్తే, నేను కనాను దేశాన్ని మీకు ఇస్తాను, మరి ఇస్తానని నేను వాగ్దానం చేశాను, మరి మీరు వెళతారా లేదా అని ఇది మీరే డిసైడ్ చేసుకోవాలి. అందులో 12 మంది గోత్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున. ఇక్కడ మనం చూస్తే 5వ అధ్యాయం 5వ వచనంలో నుంచి మరి ఇక్కడ మనం చూస్తే కనుక రూబేను గోత్రానికి ఎవరు వెళుతున్నారంటే షమ్మయి. రూబేను గోత్రంలో నుంచి షమ్మయి అనే ప్రధానుడు వెళుతున్నాడు. అలాగే షిమ్యోను గోత్రంలో నుంచి షాపాతు అనే వ్యక్తి వెళుతున్నాడు. యూదా గోత్రంలో నుంచి కాలేబు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కాలేబు. మరి ఎఫ్రాయిం గోత్రంలో నుంచి హోషయ, బెన్యామీను గోత్రంలో నుంచి ఫల్తి, జెబూలూను గోత్రంలో నుంచి సోరు కుమారుడైన గదీయేలు, యోసేపు గోత్రంలో నుంచి మరి సూసి కుమారుడైన గది, దాను గోత్రంలో నుంచి అమ్మియేలు, ఆషారు గోత్రంలో నుంచి సెతూరు, నఫ్తాలి గోత్రంలో నుంచి నహబి, గాదు గోత్రంలో నుంచి మరి గెయియేలు అనేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక్కో గోత్రంలో నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళాలి. మరి వెళ్ళి ఏం చేయాలంటే వీళ్ళు ఆ దేశం ఎలాంటిదో, అక్కడ ఎవరెవరు ఉన్నారో మరి కొన్ని ఆనవాళ్ళు మీరు తీసుకొని రావాలి అన్నారు. దేవుడు వాళ్ళకి వెంటనే ఇవ్వచ్చు, ఏమి కష్టపడకుండానే ఇవ్వచ్చు, కానీ వారిని పరీక్షించడానికి మీరు వెళ్ళాలి అంటున్నాడు. మీరు వెళ్ళాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనము చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. మీరు నేను ఇస్తానని మీకు వాగ్దానం చేశాను కదా, కాబట్టి మీరు దాని స్వాధీనము చేసుకోండి అంటున్నారు. మరి వీరు వెళ్ళిన వారందరూ కూడా స్వాధీనం చేసుకున్నారా లేదా, ఆ దేశానికి వెళ్ళారు, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని చూసి వీళ్ళు భయపడిపోయారు. దేవుడు మోషే ద్వారా చెప్పాడు మీరు వెళ్ళండి అని. మరి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా చెబుతున్నారు, వచ్చేసి మరలా చెప్తున్నారు అన్నమాట. యెహోషువకు చెబుతున్నారు ఏమనంటే, నైనా మరి మీరు పంపించిన దేశము అదే, మరి పాలు తేనె ప్రవహించే దేశమే. 13వ అధ్యాయం అంతా మనం చదివితే అదంతా కూడా మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ ద్రాక్ష గెలలు ఉన్నాయి, అనాకీలు ఉన్నారు, మరి చాలా ఆజానుబాబులు ఉన్నారు, మరి అక్కడ మంచి ద్రాక్ష గెలలు ఉన్నాయి అని కొన్ని ద్రాక్ష గెలలు అన్నీ కూడా వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత 28వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారంటే, 13వ అధ్యాయము సంఖ్యాకాండము 13వ అధ్యాయం 28వ వచనం. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, ఇక్కడ సరే మరి వీళ్ళు వెళ్ళారు,
మరి వెళ్ళిన తర్వాత అక్కడ వారిని చూసి వీళ్ళు భయపడ్డారు. అయినా మరి మేము వెళ్ళాము, ఇదిగో వెళ్ళి వచ్చిన దానికి గుర్తు, ఇదిగో ఇవన్నీ పంట తెచ్చాము చూడండి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చాలా బలవంతులు. మనం వెళతామో లేదో, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామో లేదో అని వీళ్ళు అక్కడున్న వారికి చెప్పారన్నమాట. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏడ్చారు. అది 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళేమో పెద్ద పెద్ద ఆజానుభావులు ఉన్నారు, మనం వాళ్ళని ఎప్పుడు జయిస్తామో, వాళ్ళని మనం చంపుతారేమో, ఆ ఐగుప్తు దేశంలోనే ఉండింటే బాగుండు అని వీళ్ళు ఏడ్చారంట. ఎవరు? ఇశ్రాయేలీయులు. వీళ్ళు ఏడవడము ఇదే మొదటిసారి కాదు కదా, ఏడవడం వీళ్ళు ఇదే మొదటిసారి కాదు. ప్రతి విషయంలో కూడా ఏడుస్తూనే ఉంటారు వీళ్ళు. సనగడము, గునగడము, ఏడవడం. చూడండి, అదే అధ్యాయంలో సంఖ్యాకాండంలో మనం చూస్తే 11వ అధ్యాయంలో వాళ్ళు, ఇది మనం చాలాసార్లు సుపరిచితమైన వాక్యమే, నిన్న 11వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తే సంఖ్యాకాండం 11:4లో వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి అంటే అంతకుముందు మళ్ళీ ఏడ్చేయాలన్నమాట. అంటే వీళ్ళు ఏడ్చేది అనమాట ఒక పని. సన్నగిరి, గొనిగిరి, మరలా ఏడ్చేది. ఇప్పుడు కూడా మరి వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క గోత్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ యొక్క అనాకీలను చూశారు. ఆ యొక్క పాలు తేలు ప్రవహించే దేశంలో మనం వెళతామో లేదో, అది ఎక్కడన్నా పోని అసలు మనం చంపితే మన పరిస్థితి ఏమి, అక్కడే బాగుండే ఆ యొక్క ఐగుప్తు దేశంలోనే ఆ బానిస బ్రతికే బాగుండే మనకని వీళ్ళు అక్కడున్న వారికి చెబితే వాళ్ళందరూ కూడా ఏడ్చి మళ్ళా తిరుగుబాటు చేశారు. అక్కడే బాగుండే, ఎందుకు పిలుచుకొచ్చినారు, మేము ఆడికే పోతాం అన్నప్పుడు అప్పుడు కాలేబు మాట్లాడతాడు. ఎవరు చెప్పారు మీకు? దేవుడు సర్వోన్నతుడు, శక్తిమంతుడు, దేవుడు మనకి ఇస్తాడు, మీరు ఏడ్చొద్దండి అని ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఓదారుస్తాడు. ఎవరు? కాలేబు. అందుకే ఆయనలో ఉన్నటువంటి కొన్ని 5 లక్షణాలు మనము చూసుకుందాం. 5 లక్షణాలను చూసుకొని మరి మనం ఆరాధనలోకి వెళదాం. మరి ఏంటి 5 లక్షణాలు అని అంటే, మరి ఈ యొక్క కాలేబు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, స్థిర విశ్వాసమును కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. ఆ యొక్క మిశ్రిత జనం అంతా కూడా ఆ యొక్క వారందరినీ చూశాడు, చూసి భయపడిపోయాడు. మేము వెళతామో లేదో ఆ దేశానికి అని అవిశ్వాసాన్ని కనబరిచారు. కానీ కాలేబు మాత్రము మంచి విశ్వాసాన్ని కనబరిచాడు, స్థిర విశ్వాసముతో ఉన్నాడు. చూడండి, 13వ అధ్యాయంలో మనం చూస్తే అదే సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో 27 నుంచి మనం కొన్ని మాటలు చదువుదాం. 27 నుంచి. వారు అతనికి తెలియపరిచింది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశముకు వెళ్ళితిమి, అది పాలు తేళ్లు అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీద కోజారమండ్రి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశం తన నివాసులను భక్షించు దేశం. ఇక్కడ మనం చూస్తే మనం వెళ్ళలేము కాబట్టి మనం చంపేస్తారు వాళ్ళు అని వాళ్ళు అన్నప్పుడు
14వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే మరి మీరు భయపడొద్దండి. అదే సంఖ్యాకాండంలో మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారే మనకు ఆహారం అవుతారు, వారి నీడ వారి మీద నుంచి తొలగిపోవు. కాబట్టి మీరు ఏం భయపడొద్దండి, దేవుని యందు మీరు నమ్మకం ఉంచండి అని వారికి ఎన్నో మాటలు తెలియజేస్తాడు వారికి. కానీ ప్రతిసారి కూడా మరి వీళ్ళు సనగుతారు, దొరుకుతారు, అవిశ్వాసంతోనే వీళ్ళు ఉండిపోతారు. అలాంటి ఇశ్రాయేలు యొక్క విశ్వాసాన్ని కూడా మనము కలిగి ఉన్నాం ఈరోజు కదా. మన విశ్వాసము అలాంటి విశ్వాసమే కదా, స్థిరంగా ఉండదు మన విశ్వాసం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము కదా. విశ్వాసం ఉండాలి అంటున్నాడు. అలాగే అదే అధ్యాయంలో 13వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటలు మనం చూస్తే, హెబ్రీ గ్రంథకర్త 12వ వచనాన్ని ఏమంటాడు, 12వ వచనంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎందైనా ఉండనేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. విశ్వాసం ఉండాలి అంటున్నాడు. అలాగే 19వ వచనంలో కూడా మనం చూస్తే 18-19లో, విశ్రాంతిలో ప్రవేశింపని ఎవరిని గురించి ప్రమాణం చేసినో అవిధేయులైన వారిని గురించే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నారు. అవిశ్వాసము చేతనే ఇశ్రాయేలు చాలా మంది ఆ యొక్క కనాను దేశంలోనికి వెళ్ళలేదు. ఎంతమంది వెళ్ళారు కనాను దేశంలోనికి? యెహోషువ, కాలేబులు మాత్రమే వెళ్ళారు. ఐగుప్తు దేశంలో నుంచి 6 లక్షల మంది బయలుదేరి వస్తే మొగళ్ళు మాత్రమే 6 లక్షలు. కాల్బలం, పిల్లలు, పిసుకోళ్ళు కదా, ముసలళ్ళు, మరి స్త్రీలు, వాళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు 20 లక్షల జనాభా అవుతుంది. ఆ 20 లక్షల జనాభా నడిపించడానికి మోసేకి కదా ఇంకా ఎంత శక్తి కావాలో చూడండి. మరి వీళ్ళందరూ కూడా మధ్యలోనే రాలిపోయారు. వీళ్ళందరూ కూడా నేను తీసుకెళ్తాను రాండా అంటే మరలా వీళ్ళు తిరిగిళ్ళు పెడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు చంపితే నువ్వేం పోయినాపో అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే మరి కాలేబుని గురించి దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు అన్నాడు. ఆ ఇశ్రాయేలు కనానుకు బయలుదేరి మధ్యలోనే రాలిపోయారు. దేవుడు మనకు పరమ కణాలను ఇస్తున్నాడు, అదే పరలోకము. పరలోక ప్రయాణంలో మనం ఉన్నాము. ఆ పరలోక ప్రయాణానికి వెళ్ళాలంటే మనకు కూడా ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి, స్థిరమైన విశ్వాసం ఉండాలి. అది ఎవరు కలిగి ఉన్నారంటే కాలేబు. రెండోదిగా మనం చూస్తే మరి ఈ యొక్క కాలేబు గారు పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించాడు. పూర్ణ మనసుతో. చూద్దాం ఆ మాట. మరి అదే సంఖ్యాకాండంలో ఒకసారి మనం చూస్తే 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించి హేతువు చేత అతడు పోయిన దేశంలో ప్రవేశపెట్టెదను. ఎలా అనుసరించాడంటే దేవుణ్ణి, అది కూడా మంచి మనసు ఉండాలంట. మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత, పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన కారణము చేత కాలేబు ఎక్కడ వెళ్ళాడు? కనాను దేశంలోకి. మనకు మంచి మనసు ఉందా? మంచి మనసు ఉండాలి.
పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించాలి, ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం ఆరాధ్యంలో కూడా మరి వాళ్ళకి ఇస్తూ ఆజ్ఞగా ఇస్తున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో, ఆరాధ్యం 5వ వచనం మనం చూస్తే పూర్ణ హృదయముతోను, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఆరాధించాలి. కొత్త నిబంధనలో కూడా ఇదే మాట చెప్పాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్త ఎన్నో ఆ యొక్క మాటలు మనకు తెలియజేశాడు. కానీ మనము పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడిస్తున్నామా కదా? మనదంతా కూడా అసంపూర్ణమైన భక్తే కదా, అవునా లేదా? అసంపూర్ణమైనదా పూర్ణమైనదా? పూర్ణమైనది కాదు, అసంపూర్ణమైనది. అందుకే ఏమంటున్నాడు, పూర్ణ మనసుతో ఆయన నన్ను వెంబడించాడు, పూర్ణ మనసుతో సేవించాడు. అందుకే ఆయన కనాన దేశంలో ప్రవేశించడానికి అర్హుడయ్యాడు. మనం కూడా దేవుని ఆరాధించడానికి వచ్చిన పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాలి, పూర్ణ బలంతో ఆయన వెంబడించాలి. అలా వెంబడిస్తేనే మనకు పరలోకం. మూడోదిగా మనం చూస్తే ఆయన మంచి సమాచారాన్ని అందించాడు. ఇశ్రాయేలుకు అందరూ కూడా చెడ్డ సమాచారం తెచ్చాడు. అక్కడ బలవంతులు ఉన్నారు, అక్కడ చంపుతారు వాళ్ళు అని అంటే, ఈయన మాత్రమే, ఎందుకంటే ధైర్యం కలిగినటువంటి వాడు, సమర్థుడు, ధైర్యశాలి. ఎలాంటి సమాచారాన్ని ఇచ్చాడంటే మంచి సమాచారం ఇస్తే మనుషుల్లో ధైర్యం వస్తుందా కదా? మంచి ధైర్యం, మంచి సమాచారం కనుక మనకిస్తే ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. అందుకే సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఒకసారి మనం చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. ఏమంటది? మంచి సమాచారము ఎముకలకు పుష్టి కదా, బలం అంట మంచి సమాచారం. తిండి పెట్టకపోయినా, ఏం చెప్పకపోయినా కదా, మంచి మాట చెప్పినాం అనుకోండి, బాధల్లో ఉన్న వారికి, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పునిచ్చే మాటలు చెప్తే ఎంత మంచి మాట ఇచ్చినా చెప్పినావరా నువ్వు కదా, ఎంత ఓదార్పు కలిగిన మాట అంటుంటాం. అంటే ఎముకలకు పుష్టి వస్తుందంట, బలం వస్తుంది. కానీ వీళ్ళందరూ కూడా చెడ్డ సమాచారాన్ని తెస్తే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని అరణ్యంలో చంపేశాడు. ఎవరిని? ఇశ్రాయేలుని. అందుకే మనము కూడా మంచి సమాచారాన్ని ప్రపంచానికి అందించాలి, సమాజానికి అందించాలి. ఈ సమాచారము దేనితో పోల్చాడు అంటే మంచి నీళ్ళతో పోల్చాడు దేవుడు. సామెతల గ్రంథం 25లో దూరదేశం నుంచి వచ్చిన సమాచారము ఎలాంటిదంట? చల్లని నీళ్ళ వంటిది. ఎండలో ఎవరైతే తిరిగి వచ్చి నీళ్ళు అడిగినప్పుడు మంచి నీళ్ళు, చల్లని నీళ్ళు ఇస్తారో, అలాగే దూరదేశం నుంచి వచ్చినటువంటి ఒక సమాచారము ఆ చల్లని నీళ్ళ వంటిది అంటున్నాడు. దూరదేశం నుంచి వచ్చినటువంటి సమాచారము ప్రభువైన యేసుక్రీస్తు తెచ్చిన సమాచారం, రక్షణ సువార్త, మనుషులను బ్రతికించే సువార్త. ఆ యొక్క మాట మనల్ని బ్రతికిస్తుంది. నీ మాటే నన్ను బ్రతికించను, ఆదరించును. నెమ్మదిలో ఇదే నాకు ఆదరణ, బాధల్లో ఇదే నాకు ఆదరణ కలిగిస్తుంది అంటాడు భక్తుడు. మనం ఎన్నోసార్లు వాక్యం చేత ఆదరించబడుతున్నాం. కాబట్టి ఈ యొక్క మంచి సమాచారాన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? కాలేవు. అలాగే ఈయన ఎల్లప్పుడూ కూడా నిత్య యవనస్తుడిగా కనపడుతూ ఉంటాడు.
ఈ యొక్క వేగు చూచడానికి ఆయన ఎప్పుడు వెళ్ళాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఆ యొక్క దేశాన్ని చూడడానికి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. 14వ అధ్యాయం 12, 11, 12 వచనాలు. మోషే నన్ను పంపినాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. సో ఇక్కడ మనం చూస్తే మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము అంటే 40 సంవత్సరాలు అంటే ఆయన అక్కడే రాయబడింది. చూడండి 7వ వచనంలో 14 ఇదే యెహోషువ గ్రంథము 14 వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను. 40 సంవత్సరాలు అంటే ఆయన. కానీ ఈ యొక్క కాలక్రమంలో వాళ్ళు వెళుతూ వస్తున్నారు, పోతూ వస్తున్నారు. మరి ఆయనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయంటే 80 ఏళ్ళు వచ్చినాయంట. 80 ఏళ్ళు. మరి 80 ఏళ్ళు వచ్చినా కూడా 40 సంవత్సరాల్లో ఎంత బలం ఉందో 80 ఏళ్ళలో కూడా అంతే బలం ఉందంట. మనం అంటుంటాము అప్పుడప్పుడు, వీడు ఇప్పుడు కూడా జిగ్గుపిల్లల మాదిరి ఉంటారా, వీడు ఏం తింటాడో ఏమో. కొంతమందికి అలసటే రాదు. లేడీస్ పని చేస్తున్నప్పుడు ఎంత చేసినా అలసట రాదు. మా ఊళ్ళో చూస్తుంటారు కొంతమంది పనులకు పోయి లేడీస్ మరలా ఇంట్లో పనంతా వాళ్ళే చేస్తారు, కానీ మనోళ్ళు వెంటనే అలసిపోతారు. వాళ్ళ ఇంట్లో బయట పనికి పోయి మరి ఇంట్లో పని కూడా వాళ్ళు అసలు అలసటే కనపడదు వాళ్ళకి. మేము అనుకుంటూ ఉంటాం మా వీళ్ళ మాదిరి ఉంటే మేలు కదా అని. నిజము, ఈ యొక్క కాలేవుకి 40 సంవత్సరాల్లో ఎంత బలం ఉందో కదా, 80 ఏళ్ళలో కూడా అంత బలమే ఉందంట. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకు ప్రారంభంలో ఎంత భక్తి ఉందో, ఎంత విశ్వాసం ఉందో ఏమ్మా అయ్యా, ఇప్పుడు కూడా కాలక్రమేణా ఇప్పుడు కూడా అదే భక్తి, అదే విశ్వాసం ఉండాలంట. కానీ మొదట్లో భక్తి ఎక్కువ ఉంటుంది, విశ్వాసం ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, అంత అర్రి బర్రి పోల్లా కాళ్ళే బిరిగిన త్వరగా మనం అంటూ ఉంటాం. కానీ కాలేపులో ఎంత బలం ఉందో, నిత్య యవనస్తుడుగా ఉన్నాడంట. అంటే శారీరకంగా అయినా బాగున్నాడు, ఆత్మీయంగా కూడా బాగున్నాడు. మనము ఆత్మీయంగా బాగుంటే శారీరకంగా బలహీనంగా ఉంటాం. శారీరకంగా బలహీనంగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా బలంగా ఉండాలి మనం. కానీ కాలేబు 2 విషయాల్లో కూడా బలవంతుడుగా ఉన్నాడు. కదమ్మా, మనకు కావాలో వద్దండి, నాకైతే కావాల్సిందే, మరి నీకేమో తెలియదు. కానీ 2 విషయాల్లో కాలేబు శారీరకంగా బాగున్నాడు, స్పిరిచువల్గా కూడా బాగున్నాడు ఆయన. కాబట్టి మనము ఆ యొక్క ఎవరిలాగా ఉండాలి? మనము ఎవరి గురించి మాట్లాడుతున్నాము? అదే మర్చిపోయారేమో, కాలేబుని గురించి మనము మాట్లాడుతున్నాము. ఆయన నిత్య యవనస్తుడుగా, అంటే బలము తగ్గని వాడుగా, భక్తి తగ్గని వాడుగా, ఛార్జింగ్ ఏమాత్రం తగ్గలేదు ఆయనకి. అలాంటి లక్షణాలు కలిగిన వాడుగా ఎవరున్నారు? కాలేబేనా మనమేనా? కానీ మనమంతా ఖాళీనే, మనలో ఏడుది ఉండదు, మనలో అంతా ఖాళీనే. అందుకే బయట ఉన్న భక్తులు చూడకూడదు, బైబిల్లో ఉన్న భక్తుల్ని మనం చూడాలి. ఎప్పుడు కూడా బయట ఉన్న భక్తులు పడిపోతారు, కానీ బైబిల్లో ఉన్న భక్తులు పడిపోయిన లేపుతారు వాళ్ళు. కాబట్టి మరి 4వదిగా మనం చూస్తే ఆయన బలవంతుడు, ఆయన బలవంతుడు. 5వదిగా మనం చూస్తే మరి ఆయన ఏం చేశాడంటే, అక్కడే ఒక హెబ్రోను కొండ ఉందన్నమాట. హెబ్రోను కొండ ఉంది. ఆ హెబ్రోను కొండను కావాలని కోరుకున్నాడు ఆయన. హెబ్రోను కొండ చూద్దాం. అది 14వ అధ్యాయం యెహోషువ గ్రంథము తీసిన ఆ యొక్క గ్రంథాన్ని మనం చూద్దాం. 14వ అధ్యాయం యెహోషువ గ్రంథము
14వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి 14:13 యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఎందుకు ఈ యొక్క హెబ్రోను కొండను అడిగాడు అంటే, హెబ్రోను అనగా సహవాసం అని అర్థం. సహవాసం. మరి యొక్క హెబ్రోను కొండ వేరే జాతి వాళ్ళ, పరాయి జాతి వాళ్ళ చేతిలో ఉంది. ఆ యొక్క హెబ్రోను కొండ నాకు కావాలని అడుగుతున్నాడు. వాళ్ళు ఆక్రమించారు. ఇది ఒకప్పుడు మన పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులది. అది అనాకీలు ఆక్రమించుకున్నారు. ఈ సంఖ్యాకాండము ఆ యొక్క గ్రంథాలు మనం చదివితే 13-14 అధ్యాయాలు మనకు కనిపిస్తుంది. దాన్ని కావాలనుకున్నాడు. కానీ మనం ఏది కావాలనుకుంటాం? నేర్చుకోవాలి. దేవుని దగ్గరకు వస్తే ఏదో మనకి ఇష్టమైనది కావాలనుకుంటాం కదా. నన్ను అడిగితే మనకి ఇచ్చే సమయం అయిపోతుంది. కానీ ఈయన ఏమనుకున్నాడు? ఏం కావాలనుకున్నాడంటే, దేవా నాకు హెబ్రోను కొండ కావాలి అంటే, ఆ హెబ్రోను కొండ అంటే ఆయనకి చాలా ఇష్టము. అది వాళ్ళ పితరులది. దేవుడితో సహవాసం చేసే ఒక కొండగా ఉంది అది. కాబట్టి మనం కూడా దేవుడితో సహవాసాన్ని మనము కోరుకోవాలి కదా. ముగిస్తున్నాను, అయిపోయింది. దేవుడితో సహవాసం. దేవుడితో మనం సహవాసము చేస్తే మనకి ఏమొస్తుందంటే శాంతి, సమాధానము, నెమ్మది. యోగు గ్రంథంలో ఉంటుంది, 28వ అధ్యాయంలో ఎప్పుడు. కాబట్టి మనము సహవాసాన్ని ఎప్పుడు కూడా మిస్ కాకూడదు. ఎప్పుడెప్పుడు రావాలని మనం ఎగురు పడాలి, అవునా లేదా? కాబట్టి మనము కాలేబు లాంటి జీవితాన్ని కలిగి ఉంటూ మనం అందరం కూడా భక్తిలో మనం కొనసాగుతూ ముందుకు సాగిపోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము. దేవుడి మాటలను దీవించుగాక.